రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యపై మనతో మాట్లాడడానికి కాకతీయ యూనివర్సిటీ మాజీ లీడర్ వాసుదేవరెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటి నిన్నటికి నిన్న సెక్రటరియట్ నిరుద్యోగుల ముట్టడి ఎలా చూస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత తీరు వల్లనే ఇవాళ నిరుద్యోగులంతా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు ఈ ప్రభుత్వాన్ని ఎండగడతా ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు అంత గొప్పలు చెప్పిండు కదా, మేము వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. నువ్వు వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు ఇస్తే మరి నీ రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించడానికి తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ చేసి ఎందుకు పిలిపించింది? ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేసినావు? నీకు చేతనైతే లేదా? వాళ్ళని కనీసం చర్చలు కూడా విలువలేవా? నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు? శ్వేతపత్రం విడుదల చేస్తావా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు? ఎంతమందికి ఉద్యోగాలకు ఇచ్చినావు? శ్వేతపత్రం విడుదల చేస్తావా? లెక్కలు లేవా నిరుద్యోగుల దగ్గర? అందరూ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 పెద్ద పెద్ద ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటోళ్ళే కదా. నువ్వు ఆనాడు నీ ఎన్నికల కోసం అశోక్ నగర్ పోయి వాళ్ళు మాట్లాడినావు కదా. మరి ఈనాడు నువ్వు కనీసం అశోక్ నగర్ పోయే చేత కాకుంటే వాళ్ళనన్నా నీ సెక్రటరీకి పిలుచుకోరాదు, మాట్లాడరాదు? వాళ్ళు ఏమైనా గొంతమ్మ కోరికలు అడుగుతున్నారా? అరే మేము చదువుకుంటున్నా, మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు అయ్యని మాత్రమే కదా వాళ్ళు అడుగుతున్నది. ఇలా ఆనాడు ఇదే నిరుద్యోగులను రెచ్చగొట్టి బస్సు యాత్ర పేరు చేయించుకొని ఓట్లు దండుకున్న వారిని రెచ్చగొట్టిన నాయకులు ఈరోజు వారికి మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి, వారు చల్లబడ్డారు. కానీ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. కాబట్టి ఇవాళ నువ్వు వట్టి మాటలు కట్టిపెట్టి నీ పనులు చక్కగా చేయి. ఫస్ట్ ముఖ్యమంత్రి గారు పనులు చేయడం చేతగాక పక్కోని మీద పడి ఏడవడం నీకు బాగా అలవాటు అయిపోయింది. చెప్తుండే కదా ముఖ్యమంత్రి, ఉద్యోగాలు నోటిఫికేషన్లు గ్యాప్ ఇవ్వాలి, నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, ఉద్యోగాలు వద్దని ఒక మన తెలంగాణ రాష్ట్రంలోనే ధర్నాలు చేసే పరిస్థితి అని చెప్తున్నారు. ఎందుకు ముఖ్యమంత్రికి తప్పుడు సమాచారం ఇస్తున్నారా, లేకపోతే ముఖ్యమంత్రి కావాలని చెప్తున్నాడా? ముఖ్యమంత్రి మాట్లాడే తీరు చూస్తుంటే నవ్వాల్లో ఏడవన్నో అర్థమైతలేదు. నోటిఫికేషన్లు ఈయన ఇస్తుంటారట, వద్దని ధర్నాలు చేస్తున్నారట. ఎక్కడ చేసిరు ఒకటి చూపిస్తావా ముఖ్యమంత్రి గారు? ఎందుకు అబద్ధాలు ఆడతావు? అది మోరా నాలుకైనా తాటిమట్ట? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కదా మీరు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండే అబద్ధాలు మాట్లాడచ్చా? చూపిస్తావా? నీకు సంబంధించిన నీ అనుకూల మీడియాని అశోక్ నగర్ పంపి నిరుద్యోగులతో వాయిస్ తీసుకో, నిజమేనో తెలుసుకొని నువ్వే టెలికాస్ట్ చేసి చూద్దాం. ఎంబడిచి కొడతారు నిరుద్యోగులు. ఆ విధంగా ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితిలో. నువ్వు శాసనసభలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్కే విలువ లేదు కదా. ఆనాడు నిరుద్యోగులు లొల్లి పెడితే, ధర్నాలు చేస్తే, పెద్ద ఎత్తున ఇదే రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తే నువ్వు ఆగమేఘాల మీద శాసనసభలో ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినావు కదా. ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు ఎగ్జామ్ పెడతాం, ఎప్పుడు రిజల్ట్ ఇస్తామని చెప్పినావు కదా. అందులోకెళ్ళి ఒక్క ఉద్యోగం ఇచ్చినవా? ఒక్క ఉద్యోగం ఇస్తావా? చర్చ పెడదామా? ఎక్కడికంటే అక్కడికి. ఎందుకు అబద్ధాలు ఆడతారు? కాళ్ళు పట్టుకోవాలి. ఇప్పుడు కాళ్ళు కేసీఆర్ పట్టుకోవాలి. నువ్వు 60,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇడిచిపెట్టిన బాపతి, రిజల్ట్ ఇచ్చి ఆపిన బాపతికి నియామక పత్రాలు ఇచ్చి మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పి నువ్వు కదా చెప్పుకుంటున్నది. నీకు సిగ్గు లేక నువ్వు మాట్లాడుతున్నావు, నిన్న పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఒకసారి బయటికి రా. నువ్వు ఇంటెలిజెన్స్ ఉంది కదా నీకు, ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి ముఖ్యమంత్రి గారు. నువ్వు గ్రౌండ్లోకి వస్తలేవు, ఎవరో చెప్పింది మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు బాగా ఇట్లాంటివి మాట్లాడుతా అంటే అసలు ప్రభుత్వ సభ అయినా అదే మాట్లాడు, పార్టీ సభ అయినా అదే మాట్లాడు. నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే పీసీసీ అధ్యక్షునివా? నువ్వు ముఖ్యమంత్రి అయినవని నువ్వు అనుకుంటలేవు. ఇంకా నేను ప్రతిపక్ష నాయకుడినే ఉన్నా కావచ్చు అనే భావనలో నువ్వు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇట్లాంటి మాటలు పక్కకు పెట్టి, ఇప్పటికే అకాడమీకి ప్రారంభమైంది. ఒక పక్క నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు అడుగుతూ ఉన్నారు, ఇంకో పక్క ఇలా పరిపాలన సవ్యంగా జరగక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరో పక్క విద్యా సంవత్సరం ప్రారంభమైంది, విద్యా రివ్యూ లేదు. ఇప్పటి వరకు నీకు చేతనైతే లేదు. ఒక విద్యాశాఖ మంత్రిని వేయలేకపోయినావు, ఒక హోమ్ మినిస్టర్ని వేయలేకపోయినావు. నీకు అది చేతనైతే లేదు కాబట్టి దృష్టి పెట్టండి. చెప్తుండగా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా విద్యాశాఖను ఎవరికి ఇవ్వను, నేనే దగ్గర పెట్టుకుంటా, చాలా ప్రక్షాళన చేసిన 10 ఏళ్ళలో కేసీఆర్ దాన్ని ఆగం పట్టించుండి ఇప్పుడు దాన్ని సెటరేట్ చేస్తున్నా అని చెప్తుండే కదా ముఖ్యమంత్రి. 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఆగం పట్టిస్తే మరి నువ్వు వచ్చిన ఈ 20 నెలల్లో ఏం చేసినావు దానికి చెప్పవా? నువ్వు ఎంతసేపు పక్కోని మీద పడి ఏడవడమేనా? నువ్వు వాళ్ళకంటే మంచిగా చెప్తావని కదా నిన్ను ఎన్నుకున్నది. ఎన్ని రోజులు ఈ పక్కోని మీద పడి ఏడతావు? నువ్వేం చేస్తావో చెప్పవు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు రివ్యూలు పెట్టినావు, ఎన్ని చేసినావు విద్యాశాఖకు సంబంధించి చెప్పగలుగుతావా? ఇప్పటి వరకు ఆ ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వ పుస్తకాలు పోలేదని పిల్లల తల్లిదండ్రులు అడుగుతూ ఉన్నారు. ఆ పుస్తకాలు ఎందుకు పోలేదో చెప్పినావా? రివ్యూ పెట్టిన దాని మీద ఇప్పటి వరకు. ఇలా ప్రభుత్వ గురుకులాలన్నింటిలో కూడా సీటు నిండుతలో నీ యొక్క పరిపాలన చేయబట్టి, నీ యొక్క అస్తవ్యస్త వ్యవస్థ చేయబట్టి గురుకులాల్లో గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో గురుకులాల సీటు కోసం పైరవీలు చేసుకునేది. మాకు సీటు ఇవ్వండి అని లెటర్లు రాయించుకుని పైరవీలు చేసుకుని పోయేది. కానీ నీ హయాంలో ఇవాళ వెలవెల పోతూ ఉన్నాయి సీట్లు గురుకులాలలో. ఎందుకు పోతున్నాయి అర్థమైతే లేదా? అంటే నీ రివ్యూ లేదు.
గురుకులాల్లో ఏం జరుగుతుంది, ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతుంది, ఏ విధంగా దాన్ని తయారు చేయాలి. నువ్వు ఇప్పుడు కొత్తగా ఒకటి నినాదం అందుకున్నావు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 20 ఎకరాలు 50 ఎకరాలు పెట్టాలి. అది పెడుతూ రేవంత్ రెడ్డి గారు ఉన్నవాటిని ఏం చేస్తావు చెప్పవారు, ఉన్నవాటిని బలోపేతం చేయవా? టీచర్లను సక్రమంగా పెట్టడము, పిల్లలకు సరైన విధంగా బోధన చేసే విధంగా రివ్యూ చేయడం, ఇవన్నీ ఏముండయా? సో కాబట్టి ఇలా పాలన పడకేసింది, పాలన గాలి కొదిలేసినావు. నీకు సంబంధించిన నీ వ్యక్తిగత వ్యవహారాలను మాత్రం చక్కదిద్దుకుంటున్నావు. ఢిల్లీ వాళ్ళను మేనేజ్ చేసుకుంటా నీ ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నావు. కొంతమంది కాంగ్రెస్ లీడర్లు ఏదైతే గతంలో ఇదే నిరుద్యోగులకు సంబంధించి పోరాటం చేసి మీ ప్రభుత్వాన్ని పడగొట్టిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అసలు నిరుద్యోగులే కాదు, వాళ్ళు ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి, కావాలనే చేస్తున్నారు, కొందరు ఉద్యమాలు కావాలని చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్తారు వాళ్ళకు? ఇప్పుడు నీకు అనుకూలమైన వర్గం కూడా ఉన్నది కదా నిరుద్యోగులల్లా, వాళ్ళ మిలిచి మాట్లాడారో తెలుస్తుంది. ఆనాడు ఇప్పుడు ఎవరైతే వారి ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం అందరి దగ్గర తిరుగుతున్నారో వారు ఆనాడు ఎన్నికల్లో మీకోసం పనిచేసిన రేవంత్ రెడ్డి గారు, నువ్వు అంత తొందరగా మర్చిపోతే ఎట్లా? తిండి పెట్టినోని మర్చిపోతావా? నీకు ఇలా ఉద్యోగం రావడానికి, నీ నాయకుడు రాహుల్ గాంధీ గారికి సెంట్రల్లో ఉద్యోగం రావడానికి ప్రధాన కారణమైంది నిరుద్యోగులే కదా. నిజంగా నిరుద్యోగులు లేరు, ఇలా ప్రతిపక్షాలు వాళ్ళను రెచ్చగొడుతున్నాయంటే మరి అశోక్ నగర్ పోదాంపా, ఆడ పోయి మాట్లాడదాంపా, లైబ్రరీ కాడ కూర్చుందాంపా. ఆన్నే ఆ లైబ్రరీ చైర్మన్ మీ ఓడే కదా, ఆయన ఒకసారి అశోక్ నగర్లో నిరుద్యోగులతో ఒక మీటింగ్ పెట్టుకున్నారా తెలుస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నావు నీకు అబద్ధాలు? కాబట్టి ఇలా స్పష్టంగా నిరుద్యోగుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయండి, వారికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించండి. లేకుంటే బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా నిరుద్యోగులకు సమస్యలు ఉన్న ప్రతి పౌరునికి వెంబడుండి వారి సమస్యలు తీర్చడానికి ఒక ప్రధాన బాధ్యత గల ప్రతిపక్షంగా మా పాత్రను మేము నిర్వహిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు కాబట్టి నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళని ఎవరూ రెచ్చగొట్టట్లేదు. దమ్ముంటే మీరే పోయి అశోక్ నగర్లో ఎంక్వైరీ చేసుకోండి, నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి వాసుదేవరెడ్డి చెప్తున్న పరిస్థితి. నిరుద్యోగులకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్లు వెంటనే వేయాలి. గతంలో మేమిచ్చిన ఉద్యోగాలకు ఇప్పుడు మీరు నియామక పత్రాలు ఇస్తున్నారు తప్ప మీరు ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి కొత్తగా ఏం లేవు. ఖచ్చితంగా ఇప్పటికైనా నిరుద్యోగులకు సంబంధించిన హామీలన్నీ నెరవేర్చకపోతే నిరుద్యోగులకు సంబంధించిన భవిష్యత్తులో ఏ పోరాటం చేసినా బీఆర్ఎస్ పార్టీగా మేము పూర్తి మద్దతు తెలుపుతామని వాసుదేవరెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మోహిత్తో సురేష్ పల్లవి టీవీ తెలంగాణ భవన్ నుంచి.